అబ్యూస్ అవుతున్నాయని తీర్పులు ఈ మధ్య తీర్పులు కూడా ఇచ్చినాయి. మీకు బెయిల్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్. డినైల్ ఆఫ్ ది బెయిల్ అనేది అది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో చేయాలి. సో రెగ్యులర్గా అనేది బెయిల్ అనేది ఇట్స్ ఎ రూల్. డినైల్ అనేది అది ఎక్సెప్షన్ అని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లోనే బెయిల్ అనేది డినై చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఏ యాక్ట్ పెట్టిందని కాదు, ఆ యాక్ట్లో ఎంత మెటీరియల్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ పోలీస్ సంపాదించారనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఇతనికి ఇటువంటి యాక్ట్స్ అప్లై కాదు. సో ఇతన్ని మాత్రం ఇతను చేసిన క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎగెన్స్ట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవి అఫెన్స్లు ఏమీ కాదు. ఈ కేసులు ఏమీ అతను ఏమీ చేయలేవు. ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసుకుంటే పోలీసు రాజ్యం నడుస్తున్న విధంగా ఏదైతే మనం విజయవాడలో చూడొచ్చు, సాయి కృష్ణ అని ఆయన లాకప్ డెత్ చేసేసి ఆయన బూడి కూడా ఇవ్వకుండా ఒక సఫర్ అవుతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఇప్పుడు రావణ్ని కూడా ఇదే విధంగా చేసే సూచనలు ఉన్నాయనేది మేధావులు తెలుపుతున్నారు. అవకాశం ఉన్నాయంటారా? అయితే నేనైతే అటువంటి ఉంటాయని భావించట్లేదు. మొన్న జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇక్కడ మనం పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళ ఉన్న పరిస్థితి పొలిటికల్ సినేరియోలో పోలీసులు వర్క్ చేయడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళ మీద ఒత్తిడి ఇంత అంత. సో ఆ ఒత్తిడి గురించి మొన్న ఏమైంది, అక్కడ లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ వల్ల ఎవరు నష్టపోయారు? ఆ సిఐ నష్టపోయాడు. ఆ సిఐ ఫ్యామిలీ నష్టపోయాడు. ఈరోజు ఎవరు ఆదుకుంటారు అతన్ని? సిఐ గారు కొంతకాలం సస్పెండ్ అవుతారు, మళ్ళీ ఏదో స్టేషన్లో డ్యూటీ వేస్తారు. ఇది అటువంటిదిగా మళ్ళా డ్యూటీ ఎటువంటి ఉండదు. ఇదేం లాకప్ డెత్ కనుక తెలియనట్టు అయితే ఆయన చేయలేదు, జస్ట్ సస్పెండ్ చేశారు. కొంతకాలం ఉంచి సస్పెండ్లో ఈ ఇష్యూ సర్దుమణిగిన తర్వాత ఆయన వేరే చోట ఎక్కడో డ్యూటీ. అయితే ఈ కేసులో లాకప్ డెత్ కేసులో మళ్ళా అతనికి డ్యూటీ ఇచ్చే అవకాశం అయితే నేను ఉందని భావించట్లేదు. ఓకే, ఎందుకంటే దట్ ఇస్ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. అతను అక్కడ లాకప్ డెత్ జరగడం కాకుండా శవాన్ని కూడా మాయం చేసి బూడి చేసిన వెరీ సీరియస్ ఎలిగేషన్ ఉన్నాయి. అటువంటి ఎలిగేషన్లో మళ్ళీ ఆయన పోస్టింగ్ వస్తుందని నేనైతే భావించట్లేదు. ఏదైనప్పటికీ పోలీసులు, ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ పాపం గడుపుకోవడానికి పోలీసులని ఒత్తిడి తేవడం అనేది న్యాచురల్. మీ అనుభవంలో ఈ రెండు కేసులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో సంచలనంగా మారాయో, ఇటువంటి కేసులు గతంలో మీరు ఏమైనా చూసారా? గతంలో చాలా ఉన్నాయి. ఏ కేసు నిలబడలేదు కదా. ఇటువంటి రాజకీయంగా పెట్టిన కేసు ఏది నిలబడలేదు. సో ఇటువంటి కేసుల వల్ల ఏదో తాత్కాలికంగా ఉపశమనం పొందటమే కానీ ఇది ఆ పొలిటికల్ పార్టీ దానివల్ల బై అండ్ లార్జ్ ఏమవుతుందంటే గవర్నమెంట్ చనిపోయారు. ఓకే, రేపొద్దున మీ గవర్నమెంట్ చనిపోయారు వస్తుంది అంతే. రేపొద్దున యూఆర్ గోయింగ్ టు లూజ్ ది పవర్. సో పవర్లో ఉన్న పొలిటీషియన్స్ ప్రజారంజకంగా పరిపాలించాలి తప్ప ఈ పోలీస్ పవర్ తోటి పరిపాలిద్దామంటే అయ్యే పని కాదు. రేపొద్దున్న పీపుల్ ఆర్ వాచింగ్. ఇట్లా చేస్తున్నారని మీరు రేపొద్దున గుర్తుపెట్టుకొని మీకు ఎగ్నెస్ట్గా ఓటింగ్ చేయొచ్చు. కనుక ఇలాంటివి మానుకొని మనం డెవలప్మెంట్ వైపే కాన్సన్ట్రేట్ చేద్దాము. ఎంతమంది గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఈ మధ్య ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మత రాజకీయాలు ఎప్పుడు లేవు. మత రాజకీయాలు ప్రజలందరూ కలిసి జీవించే ఆంధ్రప్రదేశ్ ఇది. మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? కొంతమంది వ్యక్తులు, ఇది హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉంటారు, 3, 5, 4 ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేస్తే అయిపోయింది. అక్కడ అసలు అంతా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? కంట్రోల్ చేయండి. అది కంట్రోల్ చేస్తే ఇవన్నీ రావు కదా. సో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పెసిఫికల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అటు ఆయన దీని మీద దృష్టి సారించి ఇక నుంచి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ఇమ్మీడియట్గా ఆపుతారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఉత్తరప్రదేశ్ హాథరస్లో దళిత మహిళని రేప్ చేసి అది పంట పొలాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాల్చడం జరిగింది చితి మీద పెట్టి. ఇప్పుడు విజయవాడ సాయి కృష్ణ కేసు చూస్తే అదే విధంగా కనిపిస్తుంది. అది ఇప్పుడు రావణ్ది చూస్తే ఈ విధంగా దేశద్రోహం కేసులు. ఈ రెండిట్లో ఏంటంటే మన సౌత్లో ఇటువంటి సంఘటనలు నా జర్నలిజం ఎక్స్పీరియన్స్లో 25 సంవత్సరాలు ఎప్పుడు నేను ఈ విధంగా చూడలేదు. మీరు చూస్తున్నారా? ఈ విధమైనది ఏదైతే మనకి సౌత్కి మంచిదంటారా? మనకి మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్కి
సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఎప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చేయలేదు. అయితే ఏంటంటే ఆ నార్త్లో జరిగిన ఇన్ఫ్లుయెన్స్ నెమ్మదిగా పాలుతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ పొలిటీషియన్స్, కొంతమంది పొలిటీషియన్స్ ఫర్ దర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళ గొప్పం గడుపుకోవడానికి ఇటువంటి చేస్తున్నారు కనుక మనం కాస్త కాషియస్గా ఉండి, పబ్లిక్ అంతా కాషియస్గా ఉండి ఇటువంటి కమ్యూనల్ ఎలిమెంట్స్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వ పరంగాను సొసైటీలో చదువుకున్న వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ఇటువంటి కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుంది అంటారు? ఫర్ ఎగ్జాంపుల్గా మన ఏదైతే రావణ్ కేసు ఉందో, మీరు ఆల్రెడీ గతంలో కూడా తులసి చందుని ఏదైతే సోషల్ మీడియా ద్వారా అబ్యూస్ చేయడము, హెరాస్ చేయడము వస్తున్న వాటి మీద ఆవిడ పక్షాన కూడా అండగా నిలుస్తూ అన్నారు. ఇప్పుడు కూడా మీరు ఈరోజు ఏదైతే నేషనల్ భారతీయ దేశ ప్రెసిడెంట్ ఉన్నారో ద్రౌపది ముర్ము గారికి కూడా లెటర్ రాశారు. అది మెయిల్ పంపించారా? అందులో మీరు ఆవిడ ద్వారా అక్కడి నుంచి ఏం కోరుతున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి? ఇప్పుడు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ రాశాను. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టును తీర్పుల్ని ఈ విధంగా తీర్పులు ఉన్నాయి. సో సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఒకే అంశం మీద పలు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసి సెవరల్ టైమ్స్ మల్టిపుల్ అరెస్ట్ చేసి ఇట్లాగా ఒక వ్యక్తిని వేధించడం అనేది అది ఇల్లీగల్ కనుక అది ఇమీడియట్గా స్టాప్ చేయమని, అది అడ్వైజరీ ఇవ్వమని. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు గివ్ అడ్వైజరీ టు ది స్టేట్ గవర్నమెంట్, అడ్వైజరీ ఇవ్వమని. తర్వాత అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది గ్రేవ్ వైలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ కనుక మీరు కూడా ఎగ్జామ్ చేసి అడ్వైజరీ ఇవ్వండి. ఇటువంటి కాకండి ఈ కేసుల మీద కేసుల మీద ఏం పెడతారు కేసులు? ఒకే కేసుని అంటే 10 స్టేషన్లు పెడితే 10 కోర్టులకి తిరగాలి, హెరాస్ చేయాలన్నా అటువంటిది ఏం జరగదు. అది ఇప్పుడు లా కూడా డెవలప్ అవుతుంది, ఇదివరకు లేవు. ఇప్పుడు ఈ రోజున ఏమవుతుందంటే సుప్రీంకోర్టు తీర్పులో ఎంతవరకు ఎక్స్టెంట్కి వెళ్ళారంటే మ్యాజిస్ట్రేట్స్ జాగ్రత్తగా చూసుకొని రిమాండ్ ఇవ్వటానికి అవకాశమైన కేసా కాదా అప్పుడే మీరు రిమాండ్ ఇవ్వాలి. కళ్ళు మూసుకొని రిమాండ్ ఇవ్వకూడదు. ఇట్స్ నాట్ ఏ మెకానికల్ ప్రాసెస్. మీరు అటువంటిది మెకానికల్ ప్రాసెస్ ఏమన్నా అడాప్ట్ చేసుకుంటే మీరు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్కి, డిపార్ట్మెంటల్ యాక్షన్స్కి బాధ్యులని ఇదివరకు లేదు. ఎప్పుడు అంత కఠినంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మనం సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం. సో సివిలైజ్డ్ సొసైటీలో డెవలప్ అవుతున్నామంటే మనం అన్ని పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉండే విధంగా మనం అలవర్చుకోవాలి. అంతే తప్ప రస్టిక్ సమాజంలో ఏదో పూర్వం రాతి యుగంలో ఉన్నట్టుగా మనం లీడ్ చేయకూడదు. అటువంటి మనం పర్మిట్ చేయకూడదు. ఓకే, ఈ కేసు చూసుకుంటే మన రావణ్ది జాడా శ్రావణ్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో ఆయన బెయిల్ సేవ తీసుకొస్తున్నారు. మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా మీరైతే మెయిల్ పెట్టారు మేడం గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అక్కడి నుంచి రిప్లై ఏమైనా వచ్చిందా? దీంట్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఓకే, ఎప్పుడైనా పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద మనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండక్కర్లేదు. మనకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక జర్నలిస్ట్ మీద అతను ఒక హానెస్ట్గా జర్నలిస్టు అతని ప్రొఫెషన్ చేసుకునేటప్పుడు అటువంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఈయన తరపున ఆర్గ్యూ చేస్తా ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను ప్రజల పక్షాన పోరాడతాను, నా పార్టీకి నాకు అండదండలుగా ఉండండి అని ఒక ఉద్యమంలాగా వచ్చాడు. అటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సమాజం కావాలి. మనకి ఒక మంచి వ్యక్తులు కావాలి, డైనమిక్ పర్సనాలిటీస్ కావాలి. అటువంటి వాళ్ళు ప్రజల హితం గురించి వచ్చే ప్రతి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని డీమోరలైజ్ అవ్వకుండా చేయాలి. సో అది మన బాధ్యత ఉంది కనుక అదే బాధ్యత ఈ యొక్క దీని గురించే కాదు, నేను అన్నిటికీ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ నేను స్పందిస్తూ ఉంటాను, అన్నింటిలో సక్సీడ్ అయ్యాను కూడా. అన్ని కేసులు ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టు వర్క్ మీద ఢిల్లీ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా అక్కడ
ప్రాబ్లమ్స్ని నేను రియాక్ట్ అవ్వడం, దాని మీద పరిష్కరించడం చాలా జరిగింది కాదు. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్గా యూఏపీఏ మీద మన ఏదైతే రావణ్ని నిర్బంధిస్తే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? 100% ఉన్నాయి బెయిల్ వచ్చేది. ఎందుకంటే దాంట్లో యూపీఏ యాక్ట్ కింద ఉన్న ప్రొవిజన్స్కి సంబంధించిన మెటీరియల్ లేదు ఆయనకి ఎగ్నెస్ట్గా. సో 100% బెయిల్ వస్తుంది. అది రిమాండ్ ఇవ్వడమే లీగల్ అనుకుంటున్నాను. రిమాండ్ ఇవ్వడానికి కూడా యాక్ట్ కింద స్టఫ్ లేదు, అక్కడ మెటీరియల్ లేదు. సో రిమాండ్ ఇవ్వడానికి పనికిరాని కేసు అది. ఒకవేళ రిమాండ్ ఇస్తే ఏ కారణం ఏదైనా బెయిల్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇది ఏదైతే మన రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఏదైతే రావణ్ కేసులో మన అడ్వకేట్ ప్రముఖ న్యాయవాది రొనాల్డ్ రాజు ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పంపించడం జరిగింది. ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇటువంటి ఇష్యూస్పై నేను స్పందిస్తానని అంటున్నారు. ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు నిలబడదని, ఆయనకి ఖచ్చితంగా బెయిల్ వచ్చి విడుదలవుతారని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇలియాస్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.